గురు, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. నాకు చాలా మంది స్టూడెంట్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్నిట్లో కల్లా కామన్ క్వశ్చన్ ఏమన్నా ఉంది అని అంటే, అన్నా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 25 lakhs లోన్ తీసుకొని వస్తున్నాం, 30 lakhs లోన్ తీసుకొని వస్తున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసి లోన్ రీపే చేయొచ్చా లేదా? ఈరోజు మన టాపిక్ కూడా ఇదే. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత లీగల్గా 20 hours వర్క్ చేసి లోన్ రీపే చేయడం అన్నది ఇంపాసిబుల్. ఎందుకు అని అంటే వచ్చిన డబ్బులు మీరు తినడానికి ఉండడానికే సరిపోతాయి. ఒకవేళ బాగా చదువుకొని ప్రొఫెషనల్ జాబ్ కొట్టిన తర్వాత లోన్ రీపే చేస్తారా అని అంటే ఇయర్లీ 4 lakhs స్టూడెంట్స్ దాకా వస్తున్నారు. ఇదేమి యూఎస్ అంత బిగ్ కంట్రీ కూడా కాదు. వచ్చిన అందరికీ ప్రొఫెషనల్ జాబ్ వచ్చిద్దో లేదో నేను మాట్లాడడం లేదు. జస్ట్ ఇన్ కేస్ అనుకుందాం, ఒకవేళ నీకు ప్రొఫెషనల్ జాబ్ రాకపోతే నీ వీసా అయిపోయింది, నువ్వు ఇండియా వెళ్ళిపోవాలి, నీ లోన్ నీతో పాటే వచ్చింది. క్యాషింగ్ జాబ్ చెయ్యి అని చెప్పి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాషింగ్ జాబ్ చేస్తూ దొరికిపోయారు అని అంటే మిమ్మల్ని ఇండియా పంపించేస్తారు, సబ్జెక్టెడ్ టు యువర్ ఓన్ రిస్క్. మన మిడిల్ క్లాస్ లోన్ కష్టాలు ఆర్ అప్పుల కష్టాలు ఈ సో కాల్డ్ కాటన్ సీడ్స్ కి అర్థం కాదు. ఏదో నేను స్టూడెంట్స్ ని చెడగొడుతున్నట్టు నన్ను వల్గర్ గా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ల్యాండ్ అయిన నెక్స్ట్ డే నుంచి పార్ట్ టైం ఎతకడం మొదలు పెట్టాను. ఊరంతా ఎతికిన తర్వాత తీరా చూస్తే 9-10 దొరికింది. అది దొరికిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే 5.5 ఇస్తా అన్నారు. ఇక్కడ యూకే గవర్నమెంట్ రూల్ ప్రకారం 11.40 ఇవ్వాలి. సరే, ఏ జాబు లేదు కదా, సరే ఏదో ఒకటి జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయితే వీక్లీ 80 hours చేసేవాడిని. 2 days కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీకి వెళ్ళి వచ్చినా కానీ ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అప్పులన్నీ తీర్చేశాను. కాలేజ్ ఫీ కూడా 10 lakhs వరకు నేనే కట్టుకున్నాను. ఇంకా రిస్క్ ఎందుకు అని చెప్పి క్యాషింగ్ జాబ్ మానేశాను, ఎన్ఐ జాబ్ ఎత్తుకున్నాను. ఓన్లీ 20 hours వర్క్ చేస్తున్నాను. కాలేజ్ నుంచి బయటకు వచ్చాను సర్టిఫికేట్తో. ఇప్పుడు ఫ్యూ మంత్స్లో PSW అప్లై చేసుకుంటాను. ఇంకా ప్రొఫెషనల్ జాబ్ కొట్టడానికి 100% హార్డ్ వర్క్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ. నాకు ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది రాదు అన్న సంగతి పక్కన పెడితే, వచ్చినా రాకపోయినా ఇక్కడ ఎలాగో స్కిల్స్ నేర్చుకున్నాను కదా, ఆ స్కిల్స్ తోటి నా కంట్రీ వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ జాబ్ ఖచ్చితంగా కొడతాను. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని వద్దు అని అంటున్నాను. మాక్సిమం రాకుండా ఉండడానికి ట్రై చేయండి. మరి వస్తే ఎలా అంటారా? నేనున్నా కదా గురు హెల్ప్ చేయడానికి. గురు, చాలా మంది స్టూడెంట్స్ నుంచి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. అందుకని చెప్పే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ నన్ను ఏమేమైతే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయో వాటన్నిటిని సిరీస్ రూపంలో నేను మీ ముందుకి తీసుకొచ్చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. మీ నుంచి నేను ఆశించేది జస్ట్ ఒక లైక్. తెలుసుగా, మీరాడ ఇండియాలో గుద్దితే ఏడ యూకేలో వినబడాలా.